శ్రీ గురుభ్యో నమ. శ్రీమతి రామానుజ నమ. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. ఈ నెల 7వ తారీఖున మనకి భాద్రపద పౌర్ణమి నాడు మనకి చంద్రగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మనకి 7వ తారీఖు అంటే ఆదివారం రాత్రి 9:36 నుండి అర్ధరాత్రి అంటే తెల్లవారితే 8వ తారీఖు అంటే సోమవారం అనంగా 1:26 వరకు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. మధ్యకాలం వచ్చేటప్పటికి మనకి 11:40 అంటే ఇంచుమించు మొత్తంగా 3:30 గంటల నుంచి 4 గంటల వరకు ఈ చంద్రగ్రహణం అనేది, సంపూర్ణ చంద్రగ్రహణం అనేది రేపు 7వ తారీఖు ఏర్పడుతుంది. అయితే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రాశిలో వస్తుంది? ఇది కుంభరాశిలో శతభిష అలాగే పూర్వభాద్ర నక్షత్రాల్లో ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి అంటే కుంభరాశిలో ఉన్న నక్షత్రాలు ఏవైనా కావచ్చు, అది ధనిష్ట కావచ్చు, శతభిషం కావచ్చు, అలాగే పూర్వభద్ర నక్షత్రాలు కావచ్చు. ఈ 3 నక్షత్రాలు ఉన్న వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండటం అనేది మంచి పద్ధతి. అలాగే గ్రహణ సమయంలో ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ మనం శాస్త్రపరంగా వచ్చేదాన్ని వినియోగించుకుంటే దానంత బలం ఏది ఉండదు. అయితే చంద్రగ్రహణం రోజున ఎవరైనా కానీ కాస్త వాళ్ళకి ఓపిక ఉన్న వాళ్ళు కాస్త మేము జపం ఏదైనా చేసుకోవాలనుకున్నాడు, మీ రాశులకు సంబంధించిన ప్రస్తుతం నడుస్తున్న దశలు కావచ్చు, లేకపోతే ఆ రాశికి సంబంధించినది కావచ్చు, లేదంటే ఏదైనా దైవానికి సంబంధించింది కావచ్చు, ఏదో ఒక మంత్రాన్ని మీరు పఠిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే గ్రహణం మొదలయ్యే ముందు చక్కగా స్నానం చేసి గ్రహణం విడిచే వరకు కూడా ఆ యొక్క మంత్రాన్ని పఠిస్తూ ఉండవచ్చు. తద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైతే ఈ సమయంలో మనం ఆహారపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సాధ్యమైనంత వరకు సాయంత్రం 4 ఆహారాన్ని తీసుకోవడం అనేది మంచి పద్ధతి. అలాగే గర్భిణీ స్త్రీలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, అలాగే పెద్ద వయసు వాళ్ళు కావచ్చు, కొద్దిగా ఇబ్బంది ఉన్నా కూడా సాధ్యమైనంత వరకు 6 ఆ యొక్క ఆహారాన్ని కొద్దిగా తీసుకొని సాధ్యమైనంత వరకు ఈ నియమాల్ని పాటిస్తూ ఉంటే, అంటే గ్రహణం పరంగా మనం ఏమి భయపడాల్సిన పని లేదు. సాధ్యమైనంత వరకు దైవ పరంగా ఏదన్నా మంత్రోచ్చారణ చేసుకుంటూ ఉంటే ఈ సమయంలో దాని ఫలితాలు అనేవి రెట్టింపు ఉంటాయి. ఎప్పుడైనా సరే గ్రహణ సమయంలో మనం చేయాల్సిన పని ఒకటి, చక్కగా ఏదో ఒక మంత్రాన్ని తీసుకొని దాన్ని జపం చేసుకోవటం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ.